ఎనీ మూమెంట్ హేట్ ఎఫైర్ లవ్ ఎఫైర్గా మారొచ్చు, లవ్ ఎఫైర్ హేట్ ఎఫైర్గా మారొచ్చు అని చెప్తాడు ఆయన. కనుక ఒకరిని మనం శత్రువుగా గుర్తిస్తున్నాము అని అంటే వాళ్ళకి మనం విలువ ఇవ్వటమే అవుతుంది. మరి ఇంకా అదేవిధంగా మనము ప్రేమికులను చూస్తే వాళ్ళకి ఏదైనా ఇండిఫరెన్స్ అంటే లవ్ అనేది లేనప్పుడు అక్కడ ఇండిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ డెఫినెట్గా అక్కడ హేట్ అనేది వచ్చింది అని అంటే లవ్ని హేట్ అనేది సపరేట్ చేస్తుంది, దాన్ని అణిచేస్తుంది. సో అక్కడ హేట్ అనేది ఎక్స్పోజర్లోకి వస్తుంది, అంతేగాని అది అక్కడ లవ్ లేదని కాదు. ఎందుకంటే మనము ఒకరిని తీవ్రంగా హేట్ చేస్తున్నాం, ద్వేషిస్తున్నాము అని అంటే ద్వేషించే వారి యొక్క ఆలోచనలు వాళ్ళు ఇంకా సజీవంగా ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించిన మెమరీ అనేది లేదు అని అంటే అక్కడ ఉదాసీనత అనేది ఉంది, అక్కడ ఏం ఫీలింగే లేదు. హేట్ అయినా లేదనంటే లవ్ అయినా అది ఒకే ఫీలింగ్ డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్పోజ్ చేయడం లాంటిది. సో గుర్తుంచుకోవాలి మనము ఒకరిని మనం ద్వేషిస్తున్నాము అని అంటే అది ఇండైరెక్ట్గా వాళ్ళని మనం ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఇది ఫ్యాక్షనిస్టుల మధ్యన లేదంటే దేశాల మధ్యన వర్తించదు. గతంలో బాగా కలిసి ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచించి ఒకరి కోసం ఒకరు ఎదురు చూసి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు విడిపోవాల్సి వచ్చి లేదంటే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వాళ్ళ మధ్యన డిస్టర్బెన్స్లు వచ్చిన తర్వాత వాళ్ళు హేట్ చేసుకుంటే అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అది లవ్ ఉంటుంది అక్కడ. లేదు అంటే కంప్లీట్లీ అది వాష్ అవుట్ అయిపోతే మైండ్స్ నుంచి అక్కడ ఇండిఫరెన్సెస్ ఉన్నట్టు వాళ్ళు ఏం పెద్ద తీసుకోలేదు. కానీ హేట్ చేస్తున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా అది లవ్కు మరొక రూపం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకరంటే ఒకరికి నిజంగానే ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళను ద్వేషించకూడని అవసరం కూడా లేదు. అదేవిధంగా ఎట్లాగో మనం ప్రేమించాం కాబట్టి వాళ్ళను పూర్తిగా వదిలిపెట్టేసేయడమే సరైన నిర్ణయం అవుతుంది. లేదు అంటే వాళ్ళ మన మైండ్స్లో ఉన్నారనే మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంతో ఇంటెలిజెంట్ అనుకుంటాం మనము, వాళ్ళు కూడా యాక్చువల్లీ చాలా ఇన్నోసెంట్ అని బయటకు వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు లేదనంటే నమ్మకం లేదు ఏదో అనుకుందాం. ఇప్పుడు అమ్మాయి ఎవరితోనో మాట్లాడితే అబ్బాయి ఎందుకు ఫీల్ అయిపోతాడు? వానికి ఇష్టం లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే వానికి లవ్